డాడీని హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఏమైందిరా? మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అంట. చిన్న ఆపరేషన్ ఏదో చేయాలన్నారు. మీ హెల్ప్ కావాలి బాబాయ్. ఏం కావాలి? 2 లక్షలు కావాలి బాబాయ్. అన్ని పైసలు ఎడికెళ్ళి తెస్తారా? మీతో ఎంత అయితే తీయండి బాబాయ్, ప్రతి రూపాయి అవసరం పడుతుంది కదా. మరి నాకు స్థలం వదిలేస్తారా? దాని గురించి వాళ్ళతోనే మాట్లాడితే తెలుస్తుంది కదా, నాకేం తెలుస్తుంది బాబాయ్. నా దగ్గర ఇప్పుడు పైసలు లేవురా. బాబాయ్ 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 సారీ బాబాయ్. బాబాయ్ 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 మా డాడీకి అట్లుందని తెలిస్తే మీరు ఉరుకొస్తారని చెప్పిండు డాడీ. మీరు ఇక్కడేమో ఇట్లా మాట్లాడుతున్నారండి బాబాయ్. రే, నేనేమన్నా మీకు బాకీ ఉన్నా అనరా? దబాయిస్తున్నావేం రా? అట్లా కాదు బాబాయ్. వెనకాక నడు నడు. నువ్వు లోపడవే. మన అనుకునేటోళ్ళు ఎట్లా మారిపోతారో కళ్ళ కట్టినట్టు చూసిన. దేవుడు వద్దా మా అన్న. నాయన వంగనే ఆయన గవర్నమెంట్ డ్యూటీ మా తమ్మునికి ఇవ్వరని చెప్పిండు. డ్యూటీ నాకు వచ్చేలా చేసిండు. అయ్యో, హాస్పిటల్లో ఉన్నాడా? నిన్ననే అడిగింటే ఇస్తుంటే కదా బేటా. అరే, ఇందాక నేను ఏరే వాళ్ళకి ఇచ్చేసిన పైసలు లేవు ఇప్పుడు నా దగ్గర. ఈ ఒక్క రోజులో మా చుట్టాలలో ఎంతో మంది ఆస్కార్ యాక్టర్లని, మహానటులని, మహానటిలని, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసేటోళ్ళని చూసిన. సినిమా యాక్టర్లు పనికిరారు వీళ్ళ ముందు. 1 2 3 4 5 పెద్దమ్మా. అరే సిద్ధు, సిద్ధు లోపలికి రా. అరే, డాడీని హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రంట కదా, ఇప్పుడు ఎట్లుంది? నాకు ఒక 2 లక్షలు కావాలి పెద్దమ్మా. అరే, నేనే మీ అమ్మని పైసలు అడుగుదాం అనుకున్నాను రా. అరే, మా ఇంట్లో కూడా పరిస్థితి మంచిగా లేదురా ఇప్పుడు. సరే. అరే, మా కొత్త కారు కాడ ఏం చేస్తుండ్రా? జరగండి 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 జరగండి. ఈరోజు నాకు డబ్బుల విలువ చాలా బాగా అర్థమైంది. మేడం, లక్షకి ఇంకో 51 రూపాయలు తగ్గుతుంది. ఇంకొక రూపాయి. బ్యాలెన్స్ డబ్బులు డిశ్చార్జ్ టైంలో ఇవ్వండి. రిసిప్ట్. ఏంద్రా, 1 రూపాయి కూడా ఇడుస్తలేడు. మిగిలిన పైసలు ఎట్లా కడదాం మమ్మీ? ఏమోరా, ఏం చేయాలనో అర్థమైతలేదు. ఎన్ని కాపీస్ కావాలి బాబాయ్? బాబాయ్, ఎన్ని కాపీస్ కావాలి సార్? 32 కాపీస్. ఎంత ఇస్తారా నీకు? ఈడ ఓ 10-15 వేలు ఇస్తారా? మీ బాబాయా? ఏ కాదు, తెలిసినోళ్ళు. పాపం ఇలా అయ్యా తాగి తాగి ఈయన భవిష్యత్ ఖరాబ్ చేసిండు. అప్పుడప్పుడు ఇట్లా చూస్తే మస్తు బాధేస్తుంది. 2 మినిట్స్లో ప్రింట్ అవుతుంది. సిద్ధు, ఇదిగో నీ షేర్ 1.6 lakh. ఈ ఆల్బమ్ క్లయింట్కి ఇచ్చేస్తే నీకు ఇంకో 40,000 ఇస్తాడు, అది కలెక్ట్ చేసుకొని వచ్చి. గుడ్ జాబ్ సిద్ధు. నీ సైడ్ నుంచి 4 వెడ్డింగ్స్ క్లోజ్ అయ్యాయి. గ్రూమ్ అండ్ బ్రైడ్ బోత్ సైడ్స్ మనకే డీల్ ఇచ్చారు. ప్రతి క్లయింట్కి నా పేరు కంటే నీ పేరు ఎక్కువ తెలుసు సిద్ధు. ఐఎమ్ ఫీలింగ్ జెలస్ ఆఫ్ యూ సిద్ధు. ఫస్ట్ అవి తీసుకొని లోపల పెట్టుకో.
థ్యాంక్ యూ అన్నా. బేటా సిద్ధు, డాడీ అదే మా అన్నకి ఆపరేషన్ తర్వాత మంచి ఉందా? వదినా చెల్లెని అడిగినా అని చెప్పిట. అరే ఆ స్థలంది కూర్చొని మాట్లాడుకుందాం, లంచ్ అరేంజ్ చేస్తా. హ్మ్. నా కొడుకు లెక్కరా నువ్వు, ఈయనకంటే ఎక్కువ. హా? ఫ్యామిలీ అన్నాక గొడవలు ఉంటాయి, అన్నీ చూసి చూడనట్టు పోవాలి బేటా. సరే సార్. ఏయ్ సారేంద్ర, బాబాయ్ బాబాయ్ అని విలు. నా నెంబర్ ఉంది కదా? హా, ఉంది. సార్ మీ ఫోటోస్ రెడీ. ఓకే, నేనే ఆదివారం ఇంటికి వస్తుంది. అమ్మా నాన్నకు చెప్పు మనసులో ఏం పెట్టుకోవద్దని. ఉంటా మళ్ళా. రేయ్ అన్నతో ఫోటో దిగిపో. హా? పోరా. ఓకే అన్నా, విత్ మై స్వీట్ కజిన్. బాయ్ రా, ఉంటా మళ్ళా. బాయ్ అన్నా. ఇది మన దగ్గర ఉంటే ఏదైనా ఎవరైనా మన చేతుల్లో ఉంటారు. దిస్ ఈస్ సో పవర్ఫుల్ బాస్. మమ్మీ, ఇది నీ దగ్గర ఉంటేనే బాగుంటది మమ్మీ. షాప్లో ఉంటే అంత బాగాలేదు. డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకి హెల్ప్ చేసిన ప్రతి ఫ్రెండ్ ఈరోజు నాతో పాటు ఇలాగే సంపాదిస్తున్నారు. డాడీ, ఈ చైన్ మమ్మీకి నువ్వే ఎద్దుగానరా.